ధర్మద్రోహంగా భావిస్తామంటుంది విహెచ్పి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, ఎటువంటి డిమాండ్ని తరమ తీసుకొస్తుంది విహెచ్పి మాట్లాడే ప్రయత్నించడం. మనతో పాటు విహెచ్పి నేత శశిధర్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. శశిధర్ గారు నమస్తే అండి. నమస్తే. శశిధర్ గారు, రాజమౌళి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏమని డిమాండ్ చేయడం జరుగుతోంది విహెచ్పి ప్రధానంగా? రాజమౌళి నడమంత్రంగా వచ్చినటువంటి డబ్బు, అధికారం, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఆయనకు భగవంతుడు కనవల్ల. నువ్వు భగవంతుని పూజిస్తావా పూజించవా నీ ఇష్టం, కానీ కోటాను కోట్ల భక్తుల విశ్వాసం దెబ్బతినేలాగా నువ్వు చేసిన వ్యాఖ్యల తర్వాత హిందూ సమాజం నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన వచ్చింది. నువ్వు సినిమాలు తీసి వ్యాపారం చేసుకోవడానికి చారిత్రాత్మకమైనటువంటి సన్నివేశాలలో మాత్రం నీకు దేవుళ్ళు గుర్తొస్తారు. వ్యక్తిగతంగా మాత్రం వేలాది మంది సమక్షం లోపల హనుమంతుణ్ణి నేను నమ్మను, దేవుణ్ణి నమ్మను అని ప్రకటించి ఒక రకమైనటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్, అంటే ఇంతవరకు రాజకీయ నాయకులను చూసినాం, ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ కూడా అపీజ్మెంట్ పాలిటిక్స్ కు తెరలేపింది. నేనేమంటున్నా, చాలా స్పష్టంగా గడిచిన 2 రోజుల నుంచి మేము గమనిస్తా ఉన్నాం. కనీసం తన యొక్క బాధ్యత గల వ్యక్తిగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి, కానీ ఈ రోజున హిందువులను ఏమైనా కామెంట్ చేయొచ్చు, హిందూ దేవీ దేవతలను ఏమైనా క్రిటిసైజ్ చేయొచ్చు అనేటువంటి ఒక ఫ్యాషన్ మారింది కదా, ముఖ్యంగా బాలీవుడ్ లో కానీ, టాలీవుడ్ లో కానీ, లేదంటే రాజకీయ క్షేత్రాలలో కానీ. దీనికి సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా రాజమౌళి బహిరంగంగా క్షమాపణ చెప్పాలా. నువ్వు మరి రావణ మన లంకా దహనం చేసినట్టు, హనుమంతుడు లంకా దహనం చేసినట్టు రేపు నీ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిపోయిన తర్వాత భక్తుల ఆగ్రహానికి లంకా దహనం సీన్ రిపీట్ అయితేనన్నా నీకు అప్పుడు దేవుడు గుర్తొస్తాడేమో, అప్పుడు దేవుడిని నమ్ముతావేమో నువ్వు రాజమౌళి. అంటే రాజమౌళిని కలిసే ప్రయత్నం, ఎందుకంటే అఫ్ కోర్స్ ఇక్కడ ఇంకొక మాట కూడా వినిపిస్తోంది. ఆయన కష్టపడ్డారు, భారతదేశ కీర్తి పతాకాన్ని ఎక్కడో మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేశారు. అటువంటి వ్యక్తి మేబీ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో బహుశా నోరు జారి ఉండొచ్చు, లేకపోతే బహుశా అలా ఉండుండొచ్చు, కాస్త ఆ బాధతో ఆ మాట్లాడుండొచ్చు, అర్థం చేసుకోవచ్చు కదా అనే ఒక మాట వినిపిస్తోంది. సో దీన్ని ఎలా చూడొచ్చు? నోరు జారితే సరిదిద్దుకోవాలి రాజమౌళి. రోజు నోరు జారి ఎన్ని రోజులు అవుతుంది? నీకెంత అహంకారం, కోటాను కోట్ల భక్తులు నువ్వు చేసింది పొరపాటు, నిన్ను అభిమానించేటోళ్ళు కూడా, నువ్వు ఈ స్థాయికి రావడానికి నీ సినిమాలను ప్రోత్సహించినటువంటి వాళ్ళు కూడా హిందువులే చూసిరండి సినిమాలో. నువ్వు ఇలా రాజమౌళి ఈ స్థాయికి రావడానికి నువ్వు హిందూ సమాజం కారణం. అటువంటి హిందూ సమాజం నుంచి నువ్వు చేసింది పొరపాటు అని చెప్పిన తర్వాత నువ్వు ఇతరుల దేవుళ్ళ మీద కామెంట్ చేయి, వచ్చి బట్టలు కూడా తీసి కొడతారు కాబట్టి ఆ భయం పడుతుంది. హిందువులు ఏం చేస్తారు, ఏం చేయరు, లేకపోతే హిందువులకు సహనం ఎక్కువ అనేటువంటి సహనాన్ని పరీక్షించాలని చూస్తున్నావు కదా. ఇవాళ సమాజం మారింది, హిందూ సమాజం కూడా జాగృతమైంది. అందుకే నేను అంటున్నాను, ఆ స్థితి తెచ్చుకోకు. ఆ స్థితి తెచ్చుకొని రేపు నువ్వు సినిమా రిలీజ్ అయిన తర్వాత లంకా దహనం సీన్ రిపీట్ అయితే ఇవాళ నీ వెనకాల ఉన్నటువంటి స్క్రీన్ 2 సార్లు పనిచేయకపోతే నీకు దేవుడి మీద నమ్మకం పోయింది కదా. మరి ఏ సీన్లు రిపీట్ అయితే నీకు దేవుడి మీద నమ్మకం వస్తుంది? అంటే ఆయన దేవుడి మీద నమ్మకమే లేదు నాకు, మా నాన్నగారు చెప్పారు. నమ్ముతారా నమ్మడా వ్యక్తిగతమైనటువంటి విషయం. దాన్ని పబ్లిక్ డొమైన్ లోపల నువ్వు ఏం ప్రమోట్ చేయాలనుకుంటున్నావు, హిందూ దేవీ దేవతలను కిచ్చపరచాలని చూస్తున్నావు. నువ్వు నమ్ముతావా నమ్మవా నీ ఇష్టం, అది నీ కర్మ. అది నిన్నెవరు బలవంతంగా నువ్వు హనుమంతుని నమ్ము, లేదు శ్రీరాముని పూజించు, లక్ష్మీదేవిని పూజించని ఎవరు చెప్పలేదే, నీ మీద ఫోర్స్ చేయలేదే. నీకు ఎంత ధైర్యము బహిరంగంగా నువ్వు నేను దేవుని మీద విశ్వాసం లేదు చెప్పు, అట్లా మిగతా దేవుళ్ళ గురించి కూడా మాట్లాడినావు. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా వినిపిస్తోంది, రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఆయన పర్సనల్ కాబట్టి దాన్ని మూవీతో ఎందుకు లింకప్ చేయడం, మూవీ మీద ఎందుకు ప్రభావం చూపించడం? కొన్ని వందలాది మంది ఉన్నారు, వందలాది దాని మీద పనిచేస్తుంటారు కదా. నువ్వు దేవుని నమ్మకపోతే ఇంట్లో దేవుని గుడి కట్టుకోకు, రూమ్ కట్టుకోకు, పూజ చేయకు, నేను ఎవరు అడుగుతలేడు. కానీ తన తండ్రిని కూడా లాగింది కదా మధ్యానికి, పబ్లిక్ ఫంక్షన్ లో కదా చెప్పింది. అంటే క్రిటిసైజ్ చేస్తూ చెప్పింది కదా, సందర్భం చూడాలి కదా. ఆయన డైరెక్టరే కదా, మరి ఏ డైరెక్షన్ లో చెప్పిండు ఆయన? ఏమర్థమవుతుంది ఆయన ఏ డైరెక్షన్ లో ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు ఆయన? హిందువులు మూర్ఖులు, లేకపోతే దేవుడు లేడు, మేమందరం పిచ్చెక్కి పూజిస్తున్నాం అని చెప్పదలుచుకుందా? ఆయన మాత్రం ది గ్రేట్, ఆయన నమ్మకుండా ఈ స్థితికి వచ్చిందని చూస్తున్నారా? పతనం ఇంకో చూడండి,
ఆ డబ్బులతోటి అధికారంతో అహంకారంతో కళ్ళు నెత్తికెక్కితే ఇట్లనే కూర్చుంటది. మళ్ళీ ఆ పతనం శశిధర్ గారు, sorry for the interruption. మీరు అనుకుంటున్నారా మిగుతున్నాడు కదా. రాజమౌళి క్షమాపణ చెప్తారో లేకపోతే రాజమౌళి క్షమాపణ చెప్పే అవకాశం ఉందని చెప్పి మీరు భావించడం జరుగుతుందా? రాజమౌళి గారి మీద నాకు కూడా గౌరవం ఉంది. మొత్తం సమాజంలో వచ్చినటువంటి స్పందన చూసిన తర్వాత తను మనస్తాపంతో క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పకుండా మొండికేస్తే జరిగే పరిణామాలు ఆయన్నే బేర్ చేయాల్సి వస్తుంది. అంటే ఏం చేయబోతుంది? ఒకవేళ ఏమైనా టైం బౌండ్ విధించబోతుందా? ఎన్ని రోజుల్లో చెప్పాలని బీఎస్పీ ఆగ్రహ భక్తులను రెచ్చగొట్టిన తర్వాత విహెచ్పి ఏం చేస్తుంది? హిందూ సమాజం, ఓకే, హిందూ సమాజం నుంచి వాళ్ళ వస్తుంది కదా స్పందన. మేమేం పిలిపియలే కదా, ఇవాళ రాజమౌళిని అన్న తర్వాత మేమేం పిలిపించిన తర్వాత వచ్చిన రియాక్షన్ కాదు కదా. ఇది సాధారణంగా భక్తి అండి, విశ్వాసం, ప్రజల యొక్క విశ్వాసం. సాధారణంగా భక్తులందరినీ ఒక తాటి